JNTH 3-2 బీటెక్ మెకానికల్లో మెషిన్ డిజైన్ అనే ఒక సబ్జెక్ట్ ఉందండి. సో దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటుందో కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే మెషిన్ డిజైన్ చూసుకున్నట్టయితే సో యూనిట్ 1లో వచ్చేసరికి స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అనే యూనిట్ ఉంది. అందులో టైప్స్ ఆఫ్ జనరల్ బేరింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత బేరింగ్స్ మోడ్యులస్ వేరే ఇంపార్టెంట్ అండి. ఫుల్ అండ్ పార్షియల్ బేరింగ్స్ మీద కంపారిజన్ ఉంటుందండి. ఇక ఈ జనరల్ బేరింగ్ డిజైన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి యూనిట్ 1లో షార్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఇస్తారా అంటే సో అందులో వచ్చేసరికి ఏమిస్తాడంటే వాట్ ఈజ్ బేరింగ్ క్యారెక్టరిస్టిక్ నెంబర్ యాజ్ అప్లై టు జనరల్ బేరింగ్ అని ఇస్తాడు. ఇక అందులో ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే డిస్టింగ్విష్ బిట్వీన్ హైడ్రోడైనమిక్ బేరింగ్స్ అండ్ హైడ్రోస్టాటిక్ బేరింగ్స్ అని చెప్పేసి ఇస్తాడండి. ఇక అందులో చూసుకుంటే అది షార్ట్ క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ ద డిజైన్ ప్రొసీజర్ ఆఫ్ జనరల్ బేరింగ్ అని ఇస్తాడండి. లేకపోతే ప్రాబ్లమ్ ఇస్తాడండి, ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ది బేరింగ్ కనుక్కోమని చెప్పేసి. ఓకేనా. ఇక ఆ తర్వాత యూనిట్ 2 చూసుకున్నట్టయితే రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్లో వచ్చేసరికి బాల్ అండ్ రోలర్ బేరింగ్స్ మీద ఇస్తాడండి. ఆ తర్వాత ఈక్వలెంట్ రేడియల్ లోడు లేకపోతే ఈ బాలు రోలర్ బేరింగ్స్ డిజైన్ సెలెక్షన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక షార్ట్ క్వశ్చన్స్ దీని మీద ఎలా ఉంటాయో బాబు అంటే వై ఆర్ బాల్ అండ్ రోలర్ బేరింగ్స్ కాల్డ్ యాంటీ ఫ్రిక్షనర్ బేరింగ్స్ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే ఎన్యుమరేట్ ఎనీ 2 అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ టు స్లైడింగ్ కాంటాక్ట్స్ బేరింగ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూసుకుంటేనండి derive Petrov's equation for the coefficient of friction in a lightly rolled bearing అని చెప్పేసి ఇస్తాడు. కంపల్సరీగా ఇస్తాడండి అది. ఇక ప్రాబ్లం వచ్చేసరికి దేని మీద ఇస్తాడంటే డైమెన్షన్ ఆఫ్ ది బేరింగ్ మీద కనుక్కోవడం కానీ, మినిమం ఫిల్మ్ థిక్నెస్ కానీ, రిక్వైర్మెంట్ ఆఫ్ ఆయిల్ ఫ్లో కానీ ఈ మూడింటి మీద కనుక్కోమని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 3 పరంగా చూసుకున్నట్టయితే ఇంజిన్ పార్ట్స్. సో ఇందులో థ్రస్టింగ్ కనెక్టింగ్ రాడు మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. పిస్టాన్స్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ పిస్టాన్ మీద ఇస్తాడండి. డిజైన్ అండ్ ప్రపోర్షన్స్ ఆఫ్ పిస్టాన్స్ మీద ఇస్తాడండి. ఇక వీటిలో వచ్చేసరికి ఇది ఈ షార్ట్ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ పక్కన పెడితే నెక్స్ట్ యూనిట్ 4 చూసుకున్నట్టయితే మెకానికల్ స్ట్రింగ్స్ బెల్ట్స్ అండ్ పుల్లీస్. సో దీంట్లో వచ్చేసరికి స్ట్రెస్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్స్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వచ్చేసరికి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత డిజైన్ ఆఫ్ కోఎక్సల్ స్ప్రింగ్స్ మీద, లీవ్ స్ప్రింగ్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందులో బెల్ట్స్ అండ్ పుల్లీస్ మీద వచ్చేసరికి ఈ బెల్ట్స్లో ఫ్లాట్ అండ్ వీ టైప్స్ మీద కంపారిజన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. లేకపోతే పుల్లీస్ ఫర్ బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్, ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే గేర్స్. సో ఇందుట్లో వచ్చేసరికి హెలికల్ గేర్స్ మీద ఇస్తాడు, లేకపోతే డిజైన్ ఆఫ్ గేర్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత లూయిస్ అండ్ బకింగ్హామ్ ఈక్వేషన్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో వేరే మీద ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఇది.